హాయ్ ఫ్రెండ్స్, మీ తెలుగుబడి ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం బంగ్లాదేశ్లో ఇటీవల కొనసాగుతున్న అల్లర్ల గురించి మాట్లాడుకుందాం. 2025 డిసెంబర్లో బంగ్లాదేశ్లో కొనసాగుతున్న ఆందోళనకర పరిస్థితులు ఆ దేశ భవిష్యత్తు పైన చాలా ప్రమాదకరంగా కనిపిస్తున్నాయి. ఈ అల్లర్లలో హింస, అగ్ని ప్రమాదాలు, రాజకీయ అస్థిరత ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరి ఈ అల్లర్లకు మూల కారణం ఏమిటి? దీని వెనుక ఎవరున్నారు? ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది? ఒక్కొక్కటిగా పరిశీలిద్దాం. ముందుగా ఈ అల్లర్ల పూర్వాపరాలు మాట్లాడుకుందాం. 2024 జూలైలో బంగ్లాదేశ్లో విద్యార్థులు జాబ్ కోడలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు చేశారు. ఈ నిరసనలు హింసాత్మకంగా మారి అప్పటి ప్రధాని షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయింది. హసీనా భారతదేశానికి పారిపోయారు. ఆ తర్వాత మహమ్మద్ యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. ఈ మార్పు తర్వాత ఆ దేశంలో శాంతి నెలకొంటుందని అందరూ భావించారు. కానీ అది జరగలేదు. ఇకపోతే డిసెంబర్ 18, 2025న షరీఫ్ ఓస్మాన్ హాదీ అనే ప్రముఖ యువ నిరసనకారుడు హత్యకు గురయ్యారు. హాదీ 2024 విద్యార్థి ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. అతను ఢాకాలో కాల్పులకు గురై సింగపూర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. ఈ హత్య తర్వాత డిసెంబర్ 18 నుండి 20 వరకు దేశవ్యాప్తంగా అల్లర్లు చెలరేగాయి. నిరసనకారులు మీడియా హౌజులు, ప్రభుత్వ భవనాలు, వాహనాలపై దాడులు చేశారు. 2 పెద్ద న్యూస్ పేపర్ ఆఫీసులు కూడా తగలబడ్డాయి. ఈ అంశానికి సంబంధించి ఇంకా మనం మూల కారణాలను విశ్లేషిస్తే బంగ్లాదేశ్లో నిరుద్యోగం, అవినీతి, రాజకీయ అస్థిరత వంటి సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. హసీనా ప్రభుత్వం కూలిన తర్వాత మైనారిటీలపై దాడులు పెరిగాయి. ఇస్లామిక్ రాడికల్ గ్రూపులు బలపడ్డాయి. హాదీ హత్య ఈ అసంతృప్తిని మరింత పెంచింది. యూనస్ ప్రభుత్వం అక్కడ జరిగిన హత్యకు న్యాయం చేయడంలో విఫలమైందని అక్కడి యువత ఆరోపిస్తుంది. మరి ఈ అల్లర్ల వెనుక ఎవరున్నారు? దీన్ని తేల్చాలంటే ఇది సంక్లిష్టమైన విషయం. నిరసనకారులు హసీనా మద్దతుదారులు లేదా పాత రెజిమ్ అంశాలు హాదీని చంపారని ఆరోపిస్తున్నారు. కొందరు యూనస్ ప్రభుత్వం దృష్టి మళ్లించడానికి ఈ హింసను ప్రోత్సహిస్తుందని చెబుతున్నారు. జమాతియే ఇస్లామీ వంటి రాడికల్ గ్రూపులు హింసను పెంచుతున్నాయని విమర్శలు వస్తున్నాయి. ఇకపోతే బాహ్య శక్తులైన పాకిస్తాన్, అమెరికా, చైనా ప్రమేయం ఉందని కొన్ని ఆరోపణలు ఉన్నాయి. కానీ ఇవి నిరూపితమైనవి కావు. నిరసనలో యాంటీ ఇండియా స్లోగన్లు కూడా వినిపిస్తున్నాయి. ఎందుకంటే హసీనాను ఇండియా సపోర్టర్గా చూడడమే ఇందుకు కారణం. ఇకపోతే ప్రస్తుతం బంగ్లాదేశ్ పరిస్థితి ఎలా ఉంది? 2025 డిసెంబర్ 24 నాటికి హింస ఇంకా కొనసాగుతుంది. ఢాకాలో ఆర్మీ డిప్లాయ్ చేశారు. కొన్ని ప్రాంతాల్లో షూటెడ్ ఆర్డర్స్ కూడా జారీ అయ్యాయి. మైనార్టీలు, ముఖ్యంగా హిందువులపై దాడులు పెరిగాయి. దీపు చంద్రదాస్ అనే హిందూ యువకుడిని దైవదూషణ ఆరోపణలతో కొట్టి చంపి శవాన్ని కాల్చారు. మీడియా స్వేచ్ఛపై దాడులు జరుగుతున్నాయి. ఇండియా, బంగ్లాదేశ్ సంబంధాలు ఒత్తిడికి గురవుతున్నాయి. ఇండియా వీసా సర్వీసులు కొన్ని చోట్ల సస్పెండ్ చేసింది. భారతీయ విద్యార్థులు సుమారు 9,000 మంది అక్కడ చిక్కుకుపోయారు. ఎవాక్యుయేషన్ కోసం అప్పీల్ చేస్తున్నారు. ఆర్థికంగా ఇండియా నుంచి ఉల్లిపాయల ఎక్స్పోర్ట్ కొనసాగుతుంది. కానీ రాజకీయంగా ఒత్తిడి మాత్రం అలాగే ఉంది. ఈ పరిస్థితి బంగ్లాదేశ్కు మాత్రమే కాదు, దక్షిణాసియా మొత్తానికి సవాల్. అక్కడ ఎన్నికలు కూడా సమీపిస్తున్నాయి. కానీ అస్థిరత ఇంకా అలాగే కొనసాగితే బంగ్లాదేశ్ మరింత సంక్షోభంలోకి వెళ్ళవచ్చు. భారత్, బంగ్లాదేశ్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. భారత్లో విహెచ్పి, బజరంగ్ దళం వంటి సంస్థలు దీపు చంద్రదాస్ దారుణ హత్యకు నిరసనగా ఢిల్లీ, కోల్కతా, హైదరాబాద్, ముంబై, జమ్మూ వంటి నగరాల్లో బంగ్లాదేశ్ హైకమిషన్ లేదా డిప్యూటీ హైకమిషన్ల ముందు భారీ నిరసనలు చేశాయి. సిలిగురిలో వీసా సెంటర్పై దాడి కూడా జరిగింది. బంగ్లాదేశ్లో షరీఫ్ ఓస్మాన్ హాదీ మరణంతో యాంటీ ఇండియన్ నిరసనలు జరిగాయి. చిట్టగ్యాంగ్లో ఇండియన్ అసిస్టెంట్ హైకమిషనర్పై రాళ్ల దాడి చేశారు. చివరకు చెప్పేది ఏమిటంటే యూనస్ ప్రభుత్వం న్యాయం, శాంతి కోసం చర్యలు తీసుకోవాలి. ఆ దేశంలోని మైనారిటీల రక్షణ, మీడియా స్వేచ్ఛకు కట్టుబడి ఉండాలి. లేదంటే బంగ్లాదేశ్ మరింత సంక్షోభంలోకి వెళ్ళవచ్చు. అది చాలా ప్రమాదాలకు దారితీయవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.